భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు. తొలి దఫా సొమ్ము ఈ నెల 28వ తేదీన జమ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ఆర్థిక స్థితిపై బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శ. సో ఈ ఆర్బీఐ రిపోర్ట్ ఒకటి వచ్చింది కదా, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఆర్బీఐ రిపోర్టు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనని అద్భుతమని చెప్పిందని వాళ్ళు వార్తలు రాసుకుంటున్నారు. నమస్తే తెలంగాణలో కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది శుద్ధ తప్పు, ఇదంతా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అప్పు విషయంలో కూడా 7 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది, 4 లక్షల కోట్లని ఆర్బీఐ చెప్పిందని చెప్తున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తీసుకున్న అప్పు 4 లక్షలు ఉండొచ్చు, కానీ వివిధ కార్పొరేషన్లు పెట్టి దీన్ని కుదవబెట్టి అప్పులు తీసుకున్న సొమ్ము అంతకు ఎక్కువగా ఉన్నది. సో అంతా కలిపితే 7 లక్షలు అవుతున్నది అన్నట్టు. మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 12,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని. ఇక్కడ బేసిక్గా మనం మాట్లాడుకోవాల్సింది, తెలంగాణలో మొత్తం సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలో 36% భూమి కౌలుకు తీసుకొని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. 36% ఆఫ్ ల్యాండ్. ఇది చాలా పెద్ద మొత్తంలో ల్యాండ్. ఇది చాలా చిన్నది కాదు. 36% మంది రైతులు కౌలు రైతులు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. సరే, ఇందులో 1 ఎకరం 2 ఎకరాలు ఉండి ఇంకో 2 ఎకరాలు కౌలుకు తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎంత లేదన్నా మొత్తం లెక్కలు తీస్తే దాదాపుగా 20% వరకు భూమి లేని నిరుపేదలే ఉంటారు. వాళ్ళకి కాంగ్రెస్ హామీ ఇచ్చింది 12,000 రూపాయలు ఇస్తాం ప్రతి సంవత్సరం అని. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది. మరి అంటున్నారు ఏడాదిలో 2 విడతలుగా చెల్లిస్తాం, తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ చేస్తామని. మరి ఎట్లా గైడ్ లైన్స్ ఏంటి, ఎట్లా మీరు లెక్కలు తీస్తున్నారు, ఏ సర్వే ఆధారంగా ఈ లెక్కలు తీస్తున్నారు? రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. సంక్రాంతి నాటికి అమలు చేస్తాం. ఈ ఏడాది 22,500 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్లు, వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాం. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నింటికీ ఏడాదికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28వ తేదీన దీన్ని ప్రారంభిస్తాం. సంవత్సరంలో 2 విడతలుగా అందించే ఈ నగదులో తొలి విడతగా 6,000 మొత్తాన్ని ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తాం. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అప్పుల భారం మోపి తెలంగాణలో 2014 నాటికి ఎఫ్ఆర్బిఎం రుణాలు 72,658 కోట్లుండగా గత ప్రభుత్వం నేరుగా వాణిజ్య బ్యాంకుల నుంచి 3,89,673 కోట్ల రుణాలు తెచ్చిందని భట్టి వెల్లడించారు. రాష్ట్ర విభజన నాటికి ఎస్పీవి అంటే స్పెషల్ వెహికల్ అంటారు దీన్ని, స్పెషల్ పర్పస్ వెహికల్ ఆర్ సంథింగ్. ఈ వీటి ద్వారా తీసుకొచ్చే ఉంటాయి. ఇవి ఎట్లుంటాయంటే కొన్ని గవర్నమెంట్ షూరిటీగా ఉండి కట్టే లోన్స్ కొన్ని ఉంటాయి, ఇంకొన్ని గవర్నమెంట్ కానీ థర్డ్ పార్టీ కానీ షూరిటీగా ఉండి తెచ్చే లోన్లు కొన్ని ఉంటాయి. సో ఇట్లా ఇన్ని రకాలుగా తెచ్చిన లోన్లు దాదాపు 1,000 కోట్లు ఉన్నాయి. ఎస్పీవీల పేరుతో 5,893 కోట్ల రుణాలు ఉండగా బీఆర్ఎస్ సర్కార్ 10 సంవత్సరాల్లో 95,462 కోట్లు తెచ్చింది. 2014లో కార్పొరేషన్ల పేరుతో ఎలాంటి రుణాలు లేకపోయినా బీఆర్ఎస్ హయాంలో నాన్ గ్యారంటీతో 59,414 కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మధ్యాహ్న భోజనం, ఆసుపత్రులు, ఉద్యోగుల పీఎఫ్, ఎక్కడుంది వార్త, ఉద్యోగుల పీఎఫ్, వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు 40,154 కోట్లుగా చూపించారు. ఇలా అన్ని రకాల అప్పులు బకాయిలు కలిపి 2004 మార్చి నాటికి 7,11,911 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇప్పటి వరకు 54,118 కోట్ల కొత్త అప్పు తెచ్చి 66,772 కోట్ల పాత రుణాలు, వడ్డీలు చెల్లించాం. అప్పులకు 2014 నాటికి 6,400 కోట్లే తిరిగి చెల్లించాల్సి ఉండేది. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పులకు గాను ఏటా 62,000 కోట్లకు పైగా అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి. ఇంత దారుణంగా ప్రజలపై భారం మోపిన బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. హరీష్ రావు, కేటీఆర్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఏడాది పాలనలో తాము 21,000 కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు. ఏడాదిలో 50,913 కోట్లకు పైగా రైతులకు ఖర్చు చేశామని, శాసనసభలో ఈ లెక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చర్చ పెట్టాలి దీని మీద ఖచ్చితంగా. మరి రైతు భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఎట్లా ఇస్తారు? మరి రైతు బంధు భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు ఇస్తారు? ఇది చూడాలి. మరి ఇది దీని మీద క్లారిటీగా వీళ్ళు ఏం డీటెయిల్గా రాయలేదు. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది అన్నది.